కోనసీమకు తెలంగాణ నేతల దిష్టి తగిలిందిన ఏపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై రాజకీయ రగడ మొదలైంది. తామెప్పుడు ఆంధ్ర అభివృద్ధిని అడ్డుకోలేదని, తన వ్యాఖ్యలపై పవన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు తెలంగాణ నేతలు. తెలంగాణ ప్రాంతం గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోమన్నారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది. మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు. అంత దిష్టి తగిలింది కోనసీమకి. దారిపోయే బండన్న నెత్తిన పడమన్నట్టుగా అది కోనసీమ పచ్చగా ఉందని తెలంగాణ వాళ్ళు ఈడ్చిపడి రాష్ట్రాన్ని విభజించండి. అదేనంట కారణం. ఇంక రెండో కారణం లేదంట. పిచ్చి మాటలు. ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి ఆడికి తగిలితే వాళ్ళ దృష్టి తగులుతుంది, కానీ ఆడికి పోనే దృష్టి ఎక్కడ తగులుతుంది ఏం తెలియదు. ఈ అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఏం చెప్తాం మరి మనం మాట్లాడేటప్పుడు నాలుగు కంట్రోల్ లేకుండా బుర్రకు పని పెట్టకుండా రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు వందలాది వేల మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ చూసేది వాళ్ళు. ఏమంటాం మనం నర దృష్టి పడింది అని అంటాం. చాలా విషయాలలో చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది దృష్టి పోతే ఓ చేనమ్మడి పోతుంటే బాగుంది ఈ చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటాం ఆయన దిష్టి బొమ్మ వద్దన్నాడు మనం ఆపినామా? పిచ్చి మాటలు, తెలివి తక్కువ మాటలు. నువ్వు యాక్టర్ అయ్యేదా అయినా కానీ రెస్పెక్ట్ ఇష్టం. కానీ నువ్వు ఎప్పుడైతే మాట్లాడినావో తెలంగాణ వాళ్ళ గురించి మాది నరదిష్టి, మా కళ్ళు పడే గోదావరి అంతా నాశనం అయిపోయిందని చెప్పి మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. అట్లా మాట్లాడినప్పుడు నీకు కూడా చిత్తశుద్ధి ఉంటే నువ్వు హైదరాబాద్ ఆస్తులన్నీ అమ్ముకొని పోయి విజయవాడలో నీకు అంత ప్రేమ ఉంటే ఎందుకు హైదరాబాద్లో ఉంటావు? అక్కడ నుండి 24 గంటలు